హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఛానల్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు, ఎపిసోడ్ నెంబర్ 77. మనుషులు ఉన్నా లేనట్టుగా ఉన్న ఆ ఇంట్లోకి కాస్త సందడి తేవాలి అన్నట్టుగా వంశీ తల్లిదండ్రులు, బాబాయ్, పిన్ని, నందినిని తీసుకొని పెళ్లి బట్టలు, నగల షాపింగ్ కోసం వంశీ ఇంటికి వస్తారు. వచ్చి రాగానే ప్రసన్నాంబకి వారిద్దరి మధ్య ఇంకా మాటలు కలవలేదని అర్థమవుతుంది. ఇదే విషయం భర్త నారాయణతో చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది ఏమిటి అనేది వాళ్ళకే వాళ్ళు చెప్పే వరకు మనం అడగొద్దు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని మనకు తెలిసినా తెలియనట్టుగానే ఉందాము అంటాడు. సరే అంటుంది ప్రసన్నాంబ. అందరూ సోఫాలో కూర్చొని నందిని పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. దివ్య కిచెన్లో వాళ్ళ మాటలు వింటూ అందరికీ కాఫీ కలుపుతుంటుంది. వంశీ పిన్ని కూతురు గురించి మాట్లాడుతూ దీనికి ఎలాంటి సంబంధం దొరుకుతుందోనని తల్లిగా ఎంతో టెన్షన్ పడ్డాను. చివరికి మ్యారేజ్ బ్యూరో ద్వారా దీనికి మంచి సంబంధం దొరికింది అంటుంది. దివ్య కాఫీ కప్పులతో అక్కడికి వస్తూ, మ్యారేజ్ బ్యూరో అంటున్నారు, అబ్బాయి ఎలాంటి వాడు ఎంక్వైరీ చేసుకున్నారా అని అడుగుతూ అందరికీ కాఫీలు అందిస్తుంటుంది. చేయకుండా ఎలా ఉంటావమ్మా? నందు కనతల్లిగా తన ప్రతి విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి ఎలాంటి వాడు, మెంటాలిటీ ఎలాంటిది, ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, తాగుబోతా తిరిగిపోతా అనేది ప్రతిదీ ఎంక్వైరీ చేశాము అంటుంది. ఆ మాటలు అంటున్న టైంలోనే దివ్య వంశీకి కాఫీ కప్ అందిస్తూ ఇద్దరి ఒకరి కలలోకి ఒకరు దీర్ఘంగా చూసుకుంటారు. తర్వాత దివ్య తను తాగటానికి కాఫీ కప్ తీసుకొని వాళ్ళ అత్తగారి పక్కన కూర్చుంటుంది. తిరిగి వంశీ వాళ్ళ బాబాయ్ మ్యాటర్ కంటిన్యూ చేస్తూ, అసలు మీ చిన్న అత్తయ్య అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసే వరకు నన్ను నిద్రపోనిస్తేనే కదమ్మా. మీ అత్తయ్య గోడు భరించలేక నేనే వయసు అందం ఉన్న ఒక అమ్మాయిని సెట్ చేసి అబ్బాయి దగ్గరికి ఎరగా వేసి పంపించాను. పాపం అబ్బాయి చాలా మంచివాడు, ఎటువంటి బలహీనతలకు లొంగలేదు అంటాడు. మరి అమ్మాయిని ఇచ్చే దగ్గర ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటుంది వంశీ పిని. వంశీ మనసులో మాట్లాడుకుంటూ, దివ్య వాళ్ళ అమ్మగారు కూడా బతికి ఉంటే దివ్య పెళ్లి విషయంలో ఇలాగే ఆలోచించేవారేమో అని అనుకుంటాడు. నందినికి కాబోయే భర్త కార్తీక్ నుంచి కాల్ వస్తుంటుంది. కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడి వస్తాను అని నందిని వాళ్ళ మధ్య నుంచి వెళ్తుంది. సంబంధం కుదిరిన దగ్గర నుంచి తనకి కార్తీక్తో మాట్లాడమే సరిపోతుంది. మనతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు వంశీ అంటుంది వంశీ పిన్ని. వంశీ కాస్త నవ్వుతూ వెళ్తున్న నందిని వైపు చూసి తర్వాత దివ్య వైపు చూస్తుంటాడు. అప్పటికే దివ్య వంశీ వైపు చూస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు అసలు ఫోన్లే లేవు కాబట్టి. ఆ రోజు నైట్ అతిథుల కారణంగా దివ్యకి విషమ పరీక్ష వచ్చినట్టుగా వంశీ రూమ్లో పడుకోవాల్సి వస్తుంది. భయపడుతూనే రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే వంశీ గాఢమైన నిద్రలో ఉంటాడు. పక్కన స్లీపింగ్ టాబ్లెట్స్ కనిపిస్తుంటాయి. వంశీ నిద్రపోవడానికి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడని దివ్యకి అర్థమై కాస్త రిలాక్స్గా సోఫాలో పడుకొని ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం వంశీతో సహా పెళ్లి బట్టల షాపింగ్లో ఉంటారు. షాపింగ్ చేస్తుండగానే కార్తీక్ కూడా వచ్చి వాళ్ళతో కలుస్తాడు. కొద్దిసేపటికి దివ్యని అక్క అని పిలుస్తూ, వంశీని బావా అని పిలుస్తూ బాగా దగ్గరవుతాడు. వంశీ దివ్య నందిని జీవితం కార్తీక్తో బాగుంటుందని ఒక నిర్ణయానికి వస్తారు. నందిని కార్తీక్తో ఒక శారీ కొనిచ్చుకుంటుంది. మిగతా ఇద్దరు కూడా భర్తలతో శారీ కొనిచ్చుకుంటారు. ఇప్పుడు అందరి దృష్టి వంశీ దివ్యకు కొనిచ్చే శారీ మీద పడుతుంది. అన్నయ్య మా అందరికంటే మించిన ప్రైజ్తో నీకు శారీ కొనిపెడతాడు వదినా. శారీని లక్షలో సెలెక్ట్ చేసుకో అంటుంది నందిని. భార్యకు చీర కొనిచ్చే అదృష్టం లేని వంశీకి దివ్య వైపు ఇబ్బందిగా చూస్తాడు. దివ్య కూడా వంశీ వైపు చూసి చీరలు సెలెక్ట్ చేసుకుంటూ తన బడ్జెట్కి సరిపోయే 4,000 రూపాయల శారీ చూసుకుంటుంది. అందరూ ఆశ్చర్యపోయి, ఇదేంటమ్మా ఇంత తక్కువ రేట్ చీర అంటారు. వదిన అంత తక్కువ రేట్ చీర సెలెక్ట్ చేసుకుంటుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి అన్నయ్య అంటుంది నందిని. తనకు నచ్చిన శారీ తీసుకుంది. అయినా తన వల్ల చీరకు అందం రావాలి కానీ చీర వల్ల తనకు అందం రాకూడదు అంటాడు.
ఏంటి వదినకి కాంప్లిమెంట్ ఇచ్చి 4,000 రూపాయల శారీతో సరిపెడదామని చూస్తున్నావా? అంటుంది నందిని. ఈ శారీ మీద నేను డిజైన్ వర్క్ చేసుకుంటాను. అప్పుడు ఈ శారీ కూడా గ్రాండ్ లుక్ వస్తుంది నందిని అంటుంది దివ్య. ఏంటో సేల్స్ గర్ల్ లాగా మాట్లాడుతున్నావు. నా పెళ్ళిలో మాత్రం మీరిద్దరు గ్రాండ్ లుక్తో కనిపించాలి అంటుంది నందిని. కొద్దిసేపటికి అందరి ముందు దివ్య తీసుకున్న చీరకి వంశీనే బిల్లు కడతాడు. తర్వాత నగల షాప్కి వెళ్తారు. అక్కడ కూడా దివ్యకి ఇదే సమస్య ఎదురవుతుంది. ఈ మధ్యనే వంశీ గారు తనకు కావాల్సిన నగలు కొనిపెట్టారని అబద్ధంతో బయటపడుతుంది. కొద్దిసేపటికి అందరికీ బాయ్ చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. షాపింగ్ పూర్తి చేసుకునేసరికి సాయంత్రం అవుతుంది. దివ్య పూర్తి అలసటకు గురైందని వంశీకి తెలుస్తుంది. కారు ఎక్కబోతుండగానే దివ్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వంశీ అది గమనించి దివ్యని తాకొద్దని కండిషన్ పెట్టింది కాబట్టి నందు దివ్యని పట్టుకో అంటాడు. కింద పడబోతున్న దివ్యని నందిని పట్టుకొని కారెక్కిస్తుంది. అందరూ కలిసి దివ్యకి కొన్ని వాటర్ తాగిస్తారు. కాస్త దివ్య తేరుకుంటుంది. కొద్దిసేపటికి ఇంటికి చేరుకుంటారు. డిన్నర్ చేయమన్నా కూడా వద్దని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. అందరూ తెచ్చిన బట్టలను నగలను చూసుకుంటూ కూర్చుంటారు. వంశీ మాత్రం పైన రూమ్లో ఉన్న దివ్యకు ఎలా ఉందేమోనని కంగారు పడుతుంటాడు. రాజమ్మని పిలిచి దివ్యకి ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వమని చెప్తాడు. రాజమ్మ జ్యూస్ తీసుకువెళ్ళి రూమ్లో నుంచి బయటకు వచ్చి దివ్య మేడంకి జ్వరం వచ్చింది సార్ అంటుంది. వంశీ కంగారుగా పైకి పోయి జ్వరంతో మైకంలో పడుకున్న దివ్యని చూసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ వచ్చి దివ్యకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తాడు. ఆ రోజు నైట్ వంశీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోకుండా దివ్యని తాకకుండానే కనిపెట్టుకుంటూ కూర్చుంటాడు. మరుసటి రోజుకి దివ్య కోలుకుంటుంది. వంశీ వాష్రూమ్ నుంచి వచ్చేసరికి దివ్య బెడ్ మీద 4,000 రూపాయలు పెట్టి వెళ్తుంది. ఇబ్బంది పడుతూనే ఆ 4,000 రూపాయలు చేతిలోకి తీసుకుంటాడు. వచ్చిన వారు తిరిగి ఊరు వెళ్ళటానికి బయలుదేరతారు. వంశీ పిన్ని మాట్లాడుతూ, మీ ఫ్రెండ్ రఘు కూడా శుభలాకి ఇచ్చాం వంశీ, దివ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇవ్వలేదు అంటుంది. వాళ్ళు నా పెళ్లి రిసెప్షన్కే రాలేదు. ఇక ఈ పెళ్ళికి వస్తారని నమ్మకం లేదు. అయినా వాళ్ళకు నేను పూర్తిగా దూరం అయిపోయాను. వాళ్ళకు మాకు మధ్య సంబంధాలు ఏమీ లేవు. మీరు కూడా వారిని వదిలేయండి అంటుంది దివ్య నిరాశపడుతూ. కొద్దిసేపటికి అందరూ తిరుగు ప్రయాణం అవుతారు. బంధువులతో కాస్త సందడిగా ఉన్న ఆ ఇల్లు మళ్ళీ మునుపటిలాగానే మనుషులు లేని ఇల్లులాగా మారిపోయింది. ఇద్దరి మధ్య అదే మౌనం. ఎదురు పడ్డప్పుడు అవే చూపులతో రోజులు గడుస్తున్నాయి. నందిని పెళ్లి కోసం కొన్న శారీకి దివ్య డిజైన్ పూర్తి చేసుకొని కూర్చుంటుంది. మరికొన్ని రోజులకి ఇద్దరు కలిసి నందిని పెళ్లికి ఊరు వెళ్తారు. దివ్య అత్తగారింట్లో అడుగుపెట్టి వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే బెడ్ వైపు చూసి ఒక్కరి మాత్రం పడుకున్న వీలున్న ఆ బెడ్ మీద ఒకప్పుడు వంశీని హక్ చేసుకుని పడుకున్న గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు భయపడుతుంటుంది. కరెక్ట్గా అదే టైంలో ఇద్దరి మనుషులు కొత్త సోఫా పట్టుకొని వచ్చి వంశీ సార్ ఈ రూమ్లో సోఫా వేయమన్నారండి అని ఆ రూమ్లో సోఫా వేసి వెళ్తారు. దివ్య అది చూసి ఊపిరి పీల్చుకుంటుంది. అదే రోజు నైట్ వంశీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని సోఫా మీద పడుకుంటాడు. దివ్య బెడ్ మీద పడుకుంటుంది. నందిని కార్తీక్ పెళ్లి చేసుకోబోయే రోజు వచ్చింది. పెళ్లి కూతురుగా తయారైన నందినిని వంశీ తన ఫోన్లో వీడియో తీస్తుండగా దివ్య డిజైన్ వేసుకున్న చీరతో అందంగా తయారై అక్కడికి వస్తూ వంశీ తీస్తున్న వీడియో కంటిలో పడుతుంది. వంశీ ఒక్కసారిగా ఫోన్ పక్కకు తీసి నందిని వెనుకగా వస్తున్న దివ్యని చూస్తుంటాడు. వంశీ అలా చూస్తుంటే ఏముందా అన్నట్టుగా నందిని కూడా వెనుకకు తిరిగి చూస్తుంది. నందిని కూడా దివ్యని చూసి షాక్ అవుతూ, వావ్ వదిన, 4,000 శారీ అయినా నీ చేతిలో ఎంతో విలువైన శారీలా మలుచుకున్నావు. చాలా అందంగా ఉన్నావు. అన్నయ్య అన్నట్టు నువ్వు కట్టుకోవడం వల్ల శారీకి అందం వచ్చింది అని అంటుంది. వంశీ కన్ను రెప్ప కొట్టకుండా కొన్ని క్షణాలు తన వైపు అలాగే చూసి మళ్ళీ తనేమైనా తప్పుగా అనుకుంటుందేమోనని బలవంతంగా తన వైపు నుంచి చూపు మార్చుకుంటాడు. వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు మామూలుగా ఉండి ఉంటే ఆ పెళ్లిలో ఇద్దరు కలిసి సందడి చేస్తూ ఇంకా అట్రాక్ట్గా కనిపించేవాళ్ళని. ఆ బాధ వాళ్ళిద్దరి మొహంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రసూనాంబ నారాయణ వాళ్ళని అలా చూస్తూ బయటకు కనపడని బాధ అనుభవిస్తుంటారు. వాళ్ళు అలా బాధపడుతున్నారని వంశీకి తెలుస్తూనే ఉంటుంది. నందిని వంశీ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని దివ్యని వంశీని పక్కపక్క నిలబెట్టి ఫొటోస్ తీస్తుంటుంది. ఇద్దరు ఇబ్బందిగానే ఫొటోస్ దిగుతుంటారు. మరికొన్ని గంటలకి పెళ్లి తంతు ముగుస్తుంది.
ఇక అక్కడే ఉండి తల్లిదండ్రులను బాధపెట్టలేక వంశీ దివ్యతో కలిసి సిటీ వచ్చేస్తాడు. ఇంట్లో మళ్ళీ ఎప్పటి వాతావరణమే మొదలుకుంది. పెళ్లిలో దివ్యతో దిగిన కొన్ని ఫొటోస్, అంతకుముందు వారిద్దరు కలిసి క్లోజ్గా దిగిన మరికొన్ని ఫొటోస్ని రూమ్లో మళ్ళీ సెట్ చేసుకొని ఫోటోలో ఉన్న దివ్య మొహాన్ని తీక్షణంగా చూస్తూ, నిన్ను ఎప్పుడు ఆత్మీయంగానే దగ్గరకు తీసుకున్నాను, ఆరాధనతోనే నిన్ను హక్ చేసుకున్నాను, అనురాగంతోనే నీ నుదుటిన ముద్దు పెట్టుకున్నాను. మనకు ఎంతో అమూల్యమైన ఈ తీయటి జ్ఞాపకాలకి కామం అనే పేరు పెట్టి చించి పారేశావు. కానీ నాకు మాత్రం ఇవి ఎప్పటికీ తీయని జ్ఞాపకాలే దివ్య అని అనుకుంటాడు. ఒకరోజు దివ్య తన డిజైన్ వర్క్ చేసుకుంటూ కూర్చుంటుంది. వంశీ తన రూమ్లో నుంచి కిందికి వచ్చి దివ్య వైపు చూసి రాజమ్మ కోసం వెతుకుతుంటాడు. దివ్య అది గమనిస్తూనే ఉంటుంది. రాజమ్మ లేదని అర్థమై కాఫీ కలుపుకోవాలని కిచెన్లోకి వెళ్తాడు. పాలు బాగా మరగపెట్టుకొని కప్పులో పోసుకుంటుంటే పొరపాటున పాలు చేతి మీద పోసుకొని ఆ వేడి భరించలేక అబ్బా అని అరుస్తాడు. ఆ అరుపు దివ్య గుండెకు తాకి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తుంది. అక్కడి పరిస్థితి చూసి వంశీ చేతి మీద వేడి పాలు పోసుకున్నాడని అర్థమవుతుంది. దివ్య వచ్చింది చూసి వంశీ చెయ్యి దాచుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి రూమ్లోకి వెళ్తాడు. టైం అర్ధరాత్రి 1 గంట అవుతుంటుంది. దివ్య నెమ్మదిగా వంశీ డోర్ తీసుకుని లోపలికి వస్తుంది. లోపలికి రాగానే గోడకు సెట్ చేసి ఉన్న ఫొటోస్ అందంగా కనిపిస్తుంటాయి. ఆ ఫొటోస్ అన్నీ ఒకసారి చూసి నిద్రపోతున్న వంశీ చెయ్యి వైపు చూస్తుంది. పాలు పడిన చోట ఎర్రగా బొబ్బలు వచ్చి ఉంటాయి. అది చూసిన దివ్య మనసు చలించిపోతుంది. నెమ్మదిగా వంశీ చేయిని తన చేతిలోకి తీసుకొని తనతో పాటు తెచ్చుకున్న మందుని ఆ గాయాల మీద రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిద్రపోతున్న వంశీ వైపు ఆత్మీయంగా చూస్తూ ప్రేమతో తల నిమిరి కన్నీళ్లతో వెళ్తుంది. వంశీ కళ్ళు తెరిచి మందు రాసిన చెయ్యి వైపు చూసుకుంటూ, నా మీద ఇంకా ప్రేమ చావలేదని చెప్పడానికి ఇది చాలు దివ్య అనుకుంటాడు కన్నీళ్లతో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందనేది చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.